సార్ నమస్తే అండి శశిమౌళి. నమస్కారం సార్. మీకు తెలుసు కదా సార్, మీరు తమిళనాడులో తిరుచిలో ఉన్నారు కదా. నాకు తెలుసు అండి సార్. మాకు హెల్ప్ చేయండి సార్. నేను కొత్త చేస్తాను సార్, చేస్తాను. ప్రజెంట్ ఇవాళ ఒక్క రోజుకి మీరు మీ హెల్ప్ కావాలి సార్. ఇవాళ ఒక్క రోజు నేను వారణాసిలో ఉన్నా, రేపు పాలకులు వెళ్ళిపోతా. సరే సార్. 9 రోజుల నుంచి కాశీలోనే ఉన్నానండి. మంచిది. కార్యక్రమాలు ఏవో హోమాలు ఏమో చేయడానికి వచ్చాను. సరే సార్. సో దానివల్ల ఏంటంటే ఇదిగో ఇప్పుడు జస్ట్ బయటకు వచ్చి హోమ్ అయ్యి బయటకు వచ్చి క్లాస్ ఓపెన్ చేశా. ఇందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన మేడం గారు రాలేదేంటి? గాయత్రి గారు వచ్చినారు. వచ్చారా? నాకు కనపడదా? గాయత్రి మేడం ఆన్ చేయండి. ఉన్నాను సార్. శశిమౌళి సార్ నా పేరు అరుణశ్రీ. దీంట్లో ఉందండి. ఉన్నాయా సార్? జామకాయల మీద పుస్తకాలు ఉన్నాయి. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది సార్, అందరూ షేర్ చేయండి సార్. సార్ యాక్చువల్లీ జామకాయలు షేర్ చేయడం సమస్య కాదు సార్. బేసిక్ గా కారకత్వాల మీద మంచి పట్టు ఉండాలి. గ్రహ కారకత్వాలు, భావకారకత్వాలు. ఇప్పుడు కారకత్వాల మీద పట్టు లేకపోతే ఆన్సర్ రాలేదండి, పొరపాటుగా వస్తుంది. కారకత్వాస ఫండమెంటల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో బాగా బైహార్ట్ చేయాలి అవి. అవి లేకపోతే జామకాయలు ఎదరికి వెళ్ళదండి. ఎడిషనల్ గా ఒక 8 హౌసెస్ రాసుకుంటాం మనం. రాహుకేతువులో రాహుని తీసుకుంటాము, మిగతా 8 హౌసెస్ రాసుకుంటాము. అవును సార్. పైకి. సో అది ఎట్లా వాడాలి, ఏంటి, ఏ కారకత్వం పనిచేస్తుంది, టైం మీద కారకత్వాల మీద పట్టు లేకపోతే జామకాయలు నడవదు. సరే సార్. స్టార్ట్ చేద్దాం సార్. ఇక్కడ గ్రూపుల్లో ఓకే సార్. యూ కంటిన్యూ. చెప్పండి. క్లాస్ మొదలు పెట్టండి. ఐ విల్ లిసన్. మేడం మీరు ఎంటీ చాట్ చూపించండి మేడం. ఎంటీ చాట్ ఫస్ట్ చాట్ సార్. ఇప్పుడు టైం ఎంత సార్? 8:36 రాయండి మేడం. 8:36 8:36 పైన రాయండి మేడం. 8:36. అంతే. మన 8ని కొంచెంసేపు మర్చిపోండి, 36 నిమిషాలు మాత్రమే జ్ఞాపకం పెట్టుకోండి మేడం. మేషరాశి నుంచి 5 నిమిషాలు షేర్ చేయండి 12 రాశులకి. 12 5 60. ప్లీజ్ రైట్ ఇట్ మ్యామ్. 0 to 5 minutes మేషరాశి. 0 to 5 రాయండి. 5 to 10. సార్ స్కార్పియో పడుతుందండి లగ్నం. సార్ 0 to 5 మేడం. 6 to 10, 11 to 15, 16 to 20, 21 to 25. అందరు రాసుకోండి. మీరు మీ దగ్గర మీ నోట్స్లో ఇట్లా రాసుకోండి అందరూ ప్లీజ్. 26 to 30, 32, 31 to 30, 35 మ్యామ్. 35, 31 to 35. 31 to 35. 36 to 40, 40 to 45, 46 to 50, 51 to 55, 55 to 56 to 60. ఇది ఈ విధంగా మనం 12 రాశులకి మనం 60 నిమిషాలని, అంటే ఒక రాశికి 5 నిమిషాలు. దీన్ని అరుడం అంటారు. అరుడం అంటే మన సినిమాలో హీరోయిన్ అనుకోండి. హీరోయిన్ పట్టుకున్నాం ఇప్పుడు. అరుడం. ఈ అరుడము ఇప్పుడు మనకి 36 నిమిషాలు ఎక్కడ పడిందో మీరు చెప్పండి సార్.
ఈ అరుడం ఎక్కడ పడిందో చెప్పండి సార్. స్కార్పియో అండి. స్కార్పియో కాదు సార్. 36 నిమిషాలు స్కార్పియోలోకి వచ్చింది. స్కార్పియో రాదండి. స్కార్పియో వచ్చి అరుడం. ఇప్పుడు 30 నిమిషములకు 30 డిగ్రీలకి 5 నిమిషాలు అయింది కదా. ఇక్కడ మనం చూడాల్సింది 30 డిగ్రీలకి 5 నిమిషాలు. ఇప్పుడు ఈ అరుడం ఏ డిగ్రీలో పడింది కూడా మీరు లెక్కేసుకోవచ్చు. ఆ విధంగా అరుడం వచ్చి 36 నిమిషములు, 36 వచ్చి స్కార్పియో అరుడం. మీకు అరుడానికి డిగ్రీలు కావాలన్నా కూడా రాసుకోవచ్చు. అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను దాని జోలికి పోలేదు. దాని ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ మనం పోదలుచుకోలేదు. అరుడం తర్వాత ఉదయం అనేది మనం లెక్కించాలి. అరుడం తర్వాత ఉదయం. ఈ ఉదయానికి 1 అవర్, అరుడానికి 5 నిమిషాలు తీసుకున్నాము స్టాండర్డ్. ఉదయానికి వచ్చేలోగా మనం 1 అవర్ తీసుకుంటాం, అంటే 60 నిమిషములు. 60 నిమిషాలు అంటే 60 నిమిషాలు ఒక రాశి. అరుడానికి వచ్చేలాగా 5 నిమిషాలు ఒక రాశి. అరుడానికి వచ్చేలాగా 5 నిమిషములు ఒక రాశి. ఉదయంకి వచ్చేలాగా 60 నిమిషాలు ఒక రాశి. సో ఇప్పుడు మనం చూడగలరా? సన్ ఉండే డిగ్రీలు. సన్ వచ్చి 12 డిగ్రీల్లో ఉన్నాడు. రఫ్గా ఇప్పుడు 12 డిగ్రీల్లో ఉన్నాడు. కర్కాటకంలో 12 డిగ్రీల్లో ఉన్నాడు సన్ను. సో 60 నిమిషములు ఈక్వల్ టు 30 డిగ్రీలు. 60 నిమిషములు ఈక్వల్ టు 30 డిగ్రీలు. ఎన్ని డిగ్రీలు అంటే 1 నిమిషం ఈక్వల్ టు 30/60. 36 నిమిషాలు ఎన్ని డిగ్రీలు? 36 ఇంటూ 30/60. 6. 30 ఇంటూ 36/60. 18 సార్. 18 రాయండి సార్. 36 ఇంటూ 30/60 సార్. రాయండి. 6 36 ఎలా వచ్చింది? 18 కదా సార్. సారీ 18. ఓకే. మల్టిప్లికేషన్ ఆఫ్ 3 అంటే 29:59. అంటే మనకి ఉదయం వచ్చేసి 29:59లో కర్కాటకంలో పడింది. ఉదయం వచ్చి కర్కాటకంలోనే పడింది. ఇంకొంచెం ఎక్కువ ఏంటంటే అది కర్కాటకంలోనే ఉదయం పడింది. 29:59 డిగ్రీలు ఉదయం. యు అని రాయండి మేడం. యు రాయండి. జస్ట్ యు రాయండి. అరుడానికి ఏ రాయండి అంతే. యు వచ్చి 29:59. సార్ 29:59 ఎలా అయింది? అది 11:59 సన్నుకి 10 యాడ్ చేశాను అనుకోండి 29:50. సన్నుకి 18 యాడ్ చేయండి మ్యామ్. సన్ డిగ్రీలు. సన్ను అది 30 కదా. అది యాక్చువల్ 11:59 సన్ ఇప్పుడు ఉండేది. ఓకే.
అందువల్ల 29:59. ఓకే, 29 డిగ్రీల 59 నిమిషంలో ఉదయం. యు సింబల్ యు రాయండి మేడం. చాలు. అరుడానికి ఆ రాయండి, ఏ రాయండి లేకపోతే. ఓకే, ఇక్కడ మనకి స్కార్పియోలో రాయండి. స్కార్పియోలో ఏ అని రాయండి. ఇప్పుడు చూడండి, ఉదయానికి స్కార్పియోకి 159 సంబంధం వచ్చింది. ఈ సంబంధం మంచి అంటే విజయం అని అర్థం. తర్వాత మనకి 3 వీధులు రాయాలమ్మా. 3 వీధులు. మొదటి వీధి మేష వీధి. మేష వీధి పైన రాయండి. పైన చాప్టర్ పైన రాయండి. పైన మేష వీధి. మేషంలో మేష వీధి. వృషభంలో వృషభ వీధి. వృషభంలో వృషభ వీధి. మిథునంలో మిథున వీధి. సూర్యుడు వృషభము, మిథునము, కర్కాటకము, సింహంలో ప్రయాణించేటప్పుడు మేషవీధి అంటారు. సూర్యుడు కాలపురుష కుండల్లో 2 సన్నమా అక్కడ కాదు, ఇక్కడ రాయండి, కింద రాసుకోండి. మేషవీధి అంటే పైన మధ్యలో రాయండి. మేషవీధి అంటే ఏరిస్ వీధి అంటే 2, 3, 4, 5 రాసులు. 2, 3, 4, 5 రాసులు అంటే వృషభ, మిథున, కర్కాటక, సింహ రాసులు. ఈ 4 రాసులు మేషవీధికి. తర్వాత వృషభ వీధికి కన్య, తుల అంటే 5. మన కాలపురుష కుండల్లో 6 సరే ఓకే మీ ఇష్టం. 6, 7 మరియు మేషం. సరే కనపలేదమ్మా. ఈ 2 కూడా తీసుకోండి. మేషము మరియు మేషం కూడా 1 మరియు 12. మీనం 6, 7, 1, 12. 1, 12 కాదమ్మా, 1, 12 కాలపురుషకుండలు 1, 12. ఈ 4 రాశులు వృషభ వీధి. సూర్యుడు ఉండేది. సూర్యుడు ఈ రాశుల్లో ఉంటే 1, 2, 3 వృషభ, మిథున మరియు కర్కాటకం, సింహంలో ఉంటే అది మేషవీధి అవుతుంది. అదేవిధంగా సూర్యుడు తుల, కన్య మరియు మేషం మరియు మీన రాశుల్లో ఉంటే వృషభ వీధి అవుతుంది. మిథున వీధి వచ్చి మిగిలిన 4 రాశులు ఏమున్నాయి? వృశ్చికము, ధనుసు, మకరము మరియు కుంభము. ఈ వీధులు ఎందుకంటే ఇప్పుడు మనం అరుడు లగ్నం వేసాం కదా. ఇప్పుడు సన్ ఎక్కడున్నాడు? సన్ కర్కాటకంలో ఉన్నాడు, తెలుసా? ఇప్పుడు సన్ ఎక్కడున్నారు? కర్కాటకంలో ఉన్నారు. సన్ 11:59 సన్ వచ్చి కర్కాటకంలో ఉన్నాడు. కర్కాటక నుంచి ఇప్పుడు మనకి సన్ కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి ఏ వీధి వస్తుంది? మేష వీధి వస్తుంది. మేషంలో స్టార్ పెట్టుకోండి మా. మేషవీధి ఇక్కడ వచ్చేసి మేషవీధి స్టార్ అంటే మేషవీధి యాక్టివేట్ అయింది. మనకి అరుడం ఎక్కడుంది? అరుడం వచ్చి స్కార్పియోలో ఉంది. ఈ అరుడం నుంచి మేషవీధికి ఎన్ని హౌస్లు వస్తున్నాయో లెక్కేయండి. అరుడం నుంచి మేషవీధికి ఎన్ని నెంబర్లు? 6 నెంబర్ల 6. ఇప్పుడు మీ అరుడు లగ్నం, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఉదయ లగ్నం నుంచి 6 ఇల్లు ఎక్కడ ఉందో రాయండి. ఉదయ లగ్నం నుంచి
6వ ఇల్లు. ఉదయ లగ్నం నుంచి 6వ ఇల్లు ధనుస్సు. ఈ ధనుసుని ఇప్పుడు మనం ఏం చెప్పాము? ఫస్ట్ వచ్చిన అరుడం నుంచి హీరోయిన్ చెప్పాం. అరుడం హీరోయిన్ ఉంది. హీరో ఎవరు? ఉదయాన్ని హీరో అంటాం. ఈ 6 వచ్చింది కదా, కవిపు. దీని పేరు కవిపు. ఈయన యొక్క బలం వచ్చి 10 రాహువులకి సమం. ఈ కవిపు అనే 10 రాహువుల సమము. అంబ్రెల్లా అంటారు దీన్ని. 10 రాహువులు అంటే ఈ కవిపులో ఏది పడినా సరే అంతే భస్మం. అట్లా తీసుకోవాలి. కానీ మనం అట్లా డైరెక్ట్గా చెప్పకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఈ కవిపుని రిజల్ట్స్ చెప్పేటప్పుడు మాత్రం. కవిపు వచ్చి రాయండిమా. దీంట్లో ధనుసు రాశిలో కవిపు రాయండి. కే రాయండి. కే ఆర్ సి బార్ కే అని రాయండి. లేకపోతే సి అంటే చట్రా, హిందీలో చాట్రా, సి బార్ కే. ఇది ఈ 3 కనుక్కున్న తర్వాత ఒక అమెరికా. ఈ 3 కనుక్కున్న తర్వాత స్థిర రాశుల్ని ఒమిట్ చేసేసి మనం 8 ప్లానెట్లు చెప్పుకున్నాం జామ్కి. ఆ 8 ప్లానెట్లు సిరీస్ మారదు. 8 ప్లానెట్లు లైన్గా రాయండి, నోట్ చేసుకోండి. 8 ప్లానెట్లు లైన్గా రాయండి మా. సూర్యుడు వరుస క్రమం. సూర్యుడు, సన్ను తర్వాత మార్స్, కుజుడు, మార్స్ తర్వాత జూపిటర్ తర్వాత బుధుడు, మెర్కురీ, బుధుడు తర్వాత శుక్రుడు తర్వాత శని తర్వాత రాహు. మూన్ తర్వాత రాహు. సారీ, 8 రాహు. మూన్ రాహు 8 సరిపోయింది కదా. ఈ వరుస మారదు. ఈ వరుసని మనం ఏ విధంగా అమర్చాలి అంటే మీనం నుంచి మేషం దాకా అమర్చాలి. ఆ చార్ట్ ఓపెన్ చేయండి అమ్మా. కింద ఇది మనకి జాము అంటే 1.5 గంట. ఫస్ట్ జాము, ఈరోజు సండే కాబట్టి ఫస్ట్ జాముకి సన్ ఎక్కడ? 6 నుంచి 7:30 దాకా ఎక్కడుంటాడు? మీనంలో ఉంటాడు. స్థిర రాశుల్లో ఉండరు. స్థిర రాశులు మినహాయింపు. ఉభయ రాశులు మరియు చర రాశుల వరకే ఈ 8 ప్లానెట్లు రౌండ్ అవుతుంటాయి. 8 జాములు మనం రాస్తున్నాం. ఈ జాములు 6 నుంచి 7:30 ఒక జాము రాసుకోండి. 6 నుంచి 7:30 ఒక జాము, 7:30 నుంచి 9కి ఒక జాము, 9 నుంచి 10:30కి ఇంకొక జాము. 6:30 to 7:30 1 అవర్ అయింది సార్. 6 to 7:30 మేడం. అంటే జామ్ అనేది ఓకే సార్, సారీ 8 16 జాములు ఒక రోజుకి. ఓకే సార్. సార్ ఫిక్స్డ్ గా 6 o'clock తీసుకోవాలా లేకపోతే సన్ రైజ్ నుంచి తీసుకోవాలి సార్? సన్ రైజ్ నుంచి తీసుకోవటం కూడా మంచిదే. సన్ రైజ్ నుంచే తీసుకోవాలి. మన కాలానికి కదా, కాలానికి అనుగుణంగా రాయాలి. మనం దీన్ని స్టాండర్డ్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా పోతూ ఉంది. కొందరు సాఫ్ట్వేర్ వాళ్ళు సన్ రైజ్ నుంచే తీసుకొని రాస్తున్నారు. ఇట్లా చేసినా వచ్చేస్తుంది, ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
మీరు 8 జాములు రాసుకోండి. 8 జాముల తర్వాత వీక్ డే సండే మండే ఇట్లా రాసుకోండి. అంత యాక్యురసీగా రాయబడలేదు మేడం. 7:30 to 9 రాయండి. 1 minute అట్లా ఏం అవసరం లేదు. ఇట్లా 8ంటికి 8 జాములు, ఆ జాముకి సంబంధించిన గ్రహాలని మనం అరేంజ్ చేసుకుంటాం. ఈ టేబుల్ రాసుకున్నారా అందరూ? to 4:30. ప్రతిరోజు ఇవే జాములు ఉంటాయా? ప్రతిరోజు అంతే సార్ జాములు. సార్ అంటే ఇప్పుడు ఆదివారం రవితో స్టార్టింగ్, లేకపోతే ఇలా ఏమైనా మారుతుందా సార్? లేదంటే లేదు, ఫస్ట్ జామ్ వచ్చి 6 to 7:30 రవి వచ్చి మీనంలో ఉంటాడు. రెండో జామ్కి వచ్చేలాగా రవి వచ్చి మళ్ళా ఇక్కడికి వచ్చేస్తాడు, మకరంలోకి వచ్చేస్తాడు. మకరం నుంచి మూడో జామ్కి వచ్చేసేలాగా నీకు ధనుసుకు వచ్చేస్తాడు. నాలుగో జామ్కి వచ్చేలోగా తులకు వస్తాడు. ఐదో జామ్కి వచ్చేలోగా కన్నికి వస్తాడు. ఇటు రావటం ఇది బాగుంది కదా, ఇది రావటం మళ్ళా తిరుగుతూ ఉంటాయి. అన్ని గ్రహాలు అదే విధంగా తిరిగేస్తాయి. జాముకు మారుతుంది. ఈ అవుటర్ ప్లానెట్స్ని మనం చూసుకుంటూ ఈ ఉదయము మరి అరుడము మరి మళ్ళా కవిపు చూసుకొని మనం ప్రశ్న చెప్పారంటే ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఈ ఉదయానికి అరుడికి కవిపుకి మనం లింక్ చేసామంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని తమిళనాడులో జామకోల్ అని ప్రసిద్ధి చెందింది. మీకు వైద్యనాథన్ అనే ఒక ఆయన ఇంగ్లీష్లో బుక్ రాసినారో నేను విన్నాను. నేను చూడలేదండి, మీరు ఎవరైనా పట్టుకెళ్తే పట్టండి. వైద్యనాథన్. అలాగే సార్, ట్రై చేద్దాం. అరుణాచలం ఇంకొక ఆయన. అరుణాచలం. సార్ ఉదయం క్యాలిక్యులేషన్ ఒకసారి చెప్పండి సార్, అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఉదయం అంటే ఏం లేదండి, 1 hour ఒక రాశి అనుకోండి. ఫస్ట్ ఉదయము 1 hour ఒక రాశి అంటే 30 degrees 60 నిమిషములు. 30 degrees 60 నిమిషములు అంటే 1 నిమిషం = 1/2 degree. 1 నిమిషము 1 minute = 1/2 degree. మనం టైం చూస్తాం కదా, 36 నిమిషాలు చూసాం కదా. 36 × 6 ఎంత? 18 degrees. ఈ 18 degrees సూర్యుడు ఉండే డిగ్రీలు ఏందో ఆ డిగ్రీలకి కలుపుకుంటే వచ్చేది ఉదయం. ఓహో, ఓకే. సూర్యుడు ఉన్న డిగ్రీలకి ఈ వచ్చింది కూడా కలపాలి. ఈ 18 degrees కలుపుకోవాలి. సూర్యుడు ఇప్పుడు మనకి 11:59లో ఉన్నాడు మనం చూసినప్పుడు. ఇప్పుడు ఈ 18 కలిపినాం అనుకోండి, 11:59 29:59 అయింది ఉదయం. ఆ రాశిలోనే అంటే 30 దాటాలి కదా, దాటలేదు. ఉదయం అర్థమైందండి? అర్థమైంది సార్. ఈ 30 ఏదైనా కానీ ఆ నిమిషాలని డిగ్రీలుగా మార్చుకొని సూర్యుడి డిగ్రీలకి కలుపుకోవడం. ఉదయము అరుణము అంతే. సార్ క్యాల్కులేషన్ వన్స్ ఒక్కసారి రిపీట్ చేయరా ప్లీజ్? మనం అరుడానికి 5 నిమిషాలమ్మా, ఒక రాశికి 5 నిమిషములు రాసుకోండి. స్టెప్ 1, అరుడ మనకు 5 నిమిషాలు ఒక్కొక్క రాశికి. ఆ విధముగా 60 నిమిషాలని 12 రాశులకి
మనము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సరే, ఈ స్టెప్ అర్థమైందా? నెక్స్ట్ స్టెప్ ఉదయానికి 1 అవర్ సమము. 1 అవర్ అంటే ఒక రాశి 30 డిగ్రీలు సమం. సార్, 1 రాశికి 1 అవర్. ఇది ఉదయం యొక్క మూమెంట్. ఉదయం వచ్చేసి మీకు ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ లో పోతుంది, కవిపు వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ లో పోతుంది. ఓకే సార్. కవిపు అనేది చట్రం, అది యాంటీ క్లాక్ వైజ్ లో వస్తుంది. తర్వాత కవిపు రాస్తున్నాం. కవిపుకి ఏం చేయాలంటే 3 వీధుల్ని సన్ ఎక్కడ ఉంటాడో ఆ 3 వీధులు ఆ సన్ అక్కడ పెట్టుకొని అరుడు నుంచి లెక్కేసి దాన్ని మళ్ళా ఉదయం నుంచి లెక్కేసి అది కవిపు స్థానం అని నిర్ణయిస్తున్నాం. 3 వీధుల మేష వీధి, వృషభ వీధి మరియు మిథున వీధి అని 3 వీధులు. ఒక్కొక్క వీధికి 4 రాసుల్ని పంచుతున్నాం. ఓకే సార్. మేష వీధికి 2, 3, 4, 5 ఒకటి లేదుమా. మేష వీధికి 2, 3, 4, 5 మేడం. ఒకటి 2, 3, 4, 5 అంటే వృషభ, మిథున, కటక, సింహ రాశులు మేష వీధికి సంబంధించినవి. వృషభ వీధికి కన్య, తుల మరియు మీనం. మిథున వీధికి వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభం. ఈ 4 వీధులు. ఈ 4 రాశుల్లో సన్న ఉన్నప్పుడు ఆ వీధిని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మేష వీధ, వృషభ వీధ, మిథున వీధ అని. ఓకే సార్. ఆ వీధి అరుడానికి ఎన్నో ఇళ్ళు లెక్కేస్తాం. అరుడం నుంచి ఎన్నో ఇళ్ళు లెక్కేస్తాం. ఆ లెక్కెచ్చిన నెంబర్ని ఉదయం నుంచి లెక్కేసి ఆ ఇంటిని మనము కవిపు అంటాం. ఉదయం నుంచి లెక్కించి దాన్ని కవిపుగా గుర్తిస్తాం. ఈ కవిపు వచ్చి విలన్ ఇన్ ద చార్ట్. ఇది ఆరుడం నుండి లెక్కింపు అన్నారండి. ఆరుడం నుంచి నెంబర్, వీధికి నెంబర్. ఏ వీధిలో పడింది? వృషభం వీధి పడిందా, లేక మిథున వీధి పడిందా, లేక మనకి మేష వీధి పడిందా? ఈ 3 వీధులకి అరుడు నుంచి లెక్కియాలి. ఈ 3 వీధులు ఏ వీధిలో మనం తీసుకున్నాడో, సన్ ఏ వీధి తీసుకున్నాడో చూసి సన్ పార్టీ, ఆ సన్ పార్టీని మనం ఈ 3 ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు. ఈ 3 ఎక్కడున్నాడో చూసుకొని దానికి అరుడు నుంచి లెక్కించి ఆ నెంబర్కి ఉదయం నుంచి మరలా లెక్కించాలి. ఆ లెక్కించిన సంఖ్యనే మనం కవిపు అంటాం. ఆ రాశిని కవిపు అంటాం. ఇప్పుడు మనం జామ్ ప్లానెట్స్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. జామ్ ప్లానెట్స్ మనం వరుసగా రాసుకున్నాం. వరుసగా రాసుకున్న తర్వాత అది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందని చూస్తాం. ఇది లైన్ సీక్వెన్స్. సన్, మార్స్, జూపిటర్, మెర్కురీ, వీనస్, శని, మూన్, రాహు. 8 ప్లానెట్లు. ఒక్క ప్లానెట్ 1.5 అవర్. 1.5 అవర్ టైం ని బట్టి మనం ఏ టైంలో చూస్తాం ఆ టయానికి. ఇప్పుడు ఉండే జామ్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్న జామ్ ఏమిటి? 9:30 అంటే 9 గంటలు అంటే ఎన్నో జాము? మేడం వీళ్ళందరికీ గుర్తులు తెలియకపోవచ్చు. తెలుసు, నాకు తెలుసు అండి, నాకు తెలుసు. సరే, గుడ్. ఇప్పుడు 9 జాములు నెంబర్ ఇచ్చిండి మా కింద పోండి. 1.5 కింద చాట్ మేడం. ఇది జాములు.
8 జాములు. ఇప్పుడు మనకి ఎన్నో జాము పోతుంది? 9 గంటలకి 3వ జాము, నైట్ నుంచి 3వ జాము. ఓకే సార్. ఇప్పుడు ఈరోజు ఆదివారం కాబట్టి సన్ ఎక్కడ ఉంటాడు? ఈ దేడు ఉంటాడు సన్. రాయండి మేడం, సన్ రాయండి. ఆడ 3వ ఇంట్లో సన్ రాయండి మేడం. ఎస్యూని పెట్టండి, 3వ ఇంట్లోనే పెట్టండి. ఎస్యూని ఎస్యు 4వ ఇంట్లో 2 లెటర్స్ చాలు. సన్ తర్వాత ఎంఏ, మార్స్. మార్స్ తర్వాత జూపిటర్, జేయు. జూపిటర్ తర్వాత మన బుధుడు, మెర్కురీ, ఎంఈ. వీనస్, సాటర్న్, రాహు. సాటర్న్ తర్వాత మూన్, తర్వాత రాహు, తర్వాత మెర్కురీ తర్వాత వీనస్. మెర్కురీ తర్వాత వీనస్ తర్వాత సాటర్న్. సాటర్న్ తర్వాత మూన్ తర్వాత రాహు. ఎస్. ఇది లెక్క. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా కవిపు వచ్చి యాంటీ క్లాక్ వైజ్ లో పోతుంది. కవిపు ఎక్కడ వచ్చింది? ధనుసు రాశిలో వచ్చింది. ధనుసు రాశిలో ఎవరున్నారు? ధనుసు రాశిలో ఎవరున్నారు? సన్ ఉన్నాడు. ఇప్పుడు సన్ ఉన్నాడు. ఓకే, అవును. ఇప్పుడు సన్న కారకత్వం ఏది పనిచేయదు అనమాట. కర్కాటకంలో ధనుసు అంటే కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి ఉదయ లగ్నాధిపతి. ఉదయం మనం అనుకున్నప్పుడు ఉదయం ఎక్కడ ఉంది? కర్కాటకంలో ఉంది. ఈ కర్కాటక లగ్నాధిపతి కవిపులో ఇరుక్కున్నాడు. మనకి అనుకూలంగా ఉన్నా కూడా, అరుడం అనుకూలంగా ఉన్నా కూడా లగ్నాధిపతి అక్కడ ఇరుక్కున్నాడు. సరే, ధనుసు రాశి లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు? జూపిటర్ ఇక్కడ ఉన్నాడు. కన్నిలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా చూసుకోవాలి. ఈ లగ్నాధిపతి బాధింపబడకూడదు. ఈ లగ్నాధిపతి బాగుంటే ఇది పనిచేస్తుందని, లేకపోతే పని చేయదు అని. మీరు అనుకున్న ఏదైనా ఒకటి అనుకోన్నారు అనుకోండి, ఈ టైంలో అది జరుగుతుందా జరగదా అంటే, ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు అందరికి ఎక్కుతుందా ఎక్కదా అని నేను ఆలోచిస్తూ చేస్తున్నా. 99% ఎక్కదు. ఎక్కినట్టు ఉంటది, ఎక్కదు. అవునండి, నేర్చుకోలేరు. మీరు చెప్తుంటే తెలిసిన వాటిలా అనిపిస్తుంది, బట్ ఈవెన్ నోట్స్ రాసినా కానీ కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఉదయం నుంచి కవిపులో పడ్డాడు. ఎవరు? సన్ను. కవిపు అంటే 10 రాహులు సమం. ఇళ్ళ దగ్గర ఇరుక్కోపోయాడు. అది ఒక పెద్ద ఆపదలో ఉంది. ఈ ఆపద అంటే ఇప్పుడు దీన్ని అర్థం చేసి చెప్పినా కూడా అర్థం కాదు. మీరు నోట్ చేసుకోండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవుతుంది. వీడియో రికార్డ్ చేయండి గురువు గారు. రికార్డ్ చేస్తున్నారు సార్. ఎందుకంటే ఇట్లా వింటే మెల్లిగా అర్థం చేసుకోవచ్చు. మీకు ఇది అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మేడం, ఆ టేబుల్ ఒకసారి రాసుకొనియండి. మన జామ్ యొక్క టేబుల్, జామ్ టేబుల్ కింద ఉంది. ఇది రాసుకోండి. వాళ్ళు జీకే ఆస్ట్రో అని జాంకోల్ ఒకటి ఉందమ్మా ప్లే స్టోర్లో. దానికి ఏదో ఫీజు వాళ్ళు వసూలు చేస్తారు అనుకుంటా, 2 సంవత్సరాలకి. కావాలనుకున్న వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్యాలిక్యులేషన్ ఊరికి నేను అర్థం చేసుకునే దానికి. జీకే ఆస్ట్రో. జీకే ఆస్ట్రో
సార్ జామకోళ్ళ ప్రశ్న దివ్యశిక్ష షాప్ లో కూడా వస్తుంది సార్. ఏం సార్? దివ్యశిక్ష షాప్ లో వస్తుంది సార్ ఫ్రీగా. దివ్యశిక్షలో ఉందా సార్ ఇది? ఉంది సార్, వస్తుంది సార్ జామకోళ్ళ ప్రశ్న. ఓకే, తెలియదు నాకు. ఉంటే ఒకటి పెట్టండి సార్, లింక్ పెట్టండి సార్ ప్లీజ్. సరే సరే. నేను ఇంతకుముందు దివ్యశిక్ష ఆన్ చేసిన బెంగళూరు బేస్డ్ అది దివ్యశిక్ష షాప్ దాంట్లో వస్తుంది సార్. ఓకే, ఇది కూడా జ్యోతి షాప్ కూడా బెంగళూరు బేసే, బట్ అవును కరెక్ట్ కరెక్ట్. వాళ్ళు చేయలేదు, వీళ్ళైతే పెట్టారు. మన శల్వం గారు చెప్పారు సార్. ఓ గుడ్ గుడ్ గుడ్, మంచిది సార్. అందరూ అప్పుడు దివ్యశిక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోండి మేడం. ఓకే సార్. దివ్యశిక్ష చాలా మంచిది. అప్పుడు దివ్యశిక్ష ఫ్రీ సార్ అది? సార్ మామూలుగా ప్రశ్న చాటింగ్ ఫ్రీ ఉంది సార్. ఇంకా ఫర్దర్ వేరే ఏమైనా కావాలంటే అంటే అడ్వాన్స్ గా అయితే మంత్లీ ఫీజు ఇయర్లీ ఫీజు అలా ఉందన్నమాట. మళ్ళీ ఫస్ట్ అయితే మనకి బేసిక్ ఫ్రీ వచ్చేస్తుంది. మనకు కావాల్సిందంటే మనం స్టార్ట్ చేయడానికి అయితే వచ్చేస్తుంది సార్ కావాలంటే. బేసిక్ చదువు ఓన్లీ జామకోల్ సార్, మిగతా అన్నిటికీ ఫ్రీ ఉంది. ఎక్కడ జామకోల్ అని ఎక్కడ ఉంది సార్? దాంట్లో సార్ యాప్ లో ఒక 5-6 ఆప్షన్ ప్రశ్న అవును సార్, ప్రెస్ చేయండి సార్, జామకోల్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. ఓకే ఓకే, అది యాప్ చెప్పండి సార్. మీ క్లాస్ అడగలేదు సార్, ఉంది దాంట్లో వస్తుంది. రాలేదు కదా సార్? లేదు సార్, నా దగ్గర ఉంది, నేను చూసాను సార్. నేను మీకు స్క్రీన్ షాట్ చేస్తాను. స్క్రీన్ షాట్ షేర్ చేయగలరా? ఉన్నది సార్, ఉన్నది ప్రశ్న ఉన్నది. ఉంది సార్, జామకోల్ ఉంటుంది, చూసాను. అడ్వర్టైజ్మెంట్ నాకేదో అడ్వర్టైజ్మెంట్ అవ్వడం, దాని తర్వాత వస్తుంది సార్. దీన్ని రాసుకున్నారా సార్ మీరు అందరూ? ఈ టేబుల్ రాశారా? ఈ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేశారంటే రావు కాలం ఆదివారం 4:30 to 6 రావు కాలం అండర్లైన్ చేయండి మేడం. రావు కాలం 8th 1 సండే రావు కాలం అక్కడ రాహుని మాత్రం రౌండ్ చేయండి. రాహు అదేవిధంగా ఇక్కడ రాహు మండే రాహు రౌండ్ చేయండి. మండే రాహుని రౌండ్ చేయండి. చూడండి ఆ టైం చూడండి, 7:30 to 9. మీ క్యాలెండర్లో మీరు ఇప్పుడు చూసారంటే క్యాలెండర్లో ఇదే ఉంటుంది. అవును సార్, ఇదే ఉంటది. సండే స్టార్ట్స్ విత్ సన్, మండే స్టార్ట్స్ విత్ మూన్, ట్యూస్డే స్టార్ట్స్ విత్ మార్స్, వెన్స్డే స్టార్ట్స్ విత్ మెర్కురీ, థర్స్డే స్టార్ట్స్ విత్ జూపిటర్, ఫ్రైడే స్టార్ట్స్ విత్ వీనస్, సాటర్డే స్టార్ట్ విత్ సాటర్న్. ఇది అందరికీ తెలుసు అనుకుంటా. ఆ వారం ఉదయాన్నే మనకి జామ్ వచ్చేసి ఫస్ట్ జాము సూర్యుడితో ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారం బుధుడు, ఇట్లా స్టార్ట్ అవుద్ది. సీరియల్ మారదు. మీరు రాహుని అబ్జర్వ్ చేశారంటే రాహు కాలం కరెక్ట్ గా వస్తుంది చూడండి. అవును సార్, కరెక్టే ఉంది. అది అదైతే ఐడియా ఉంది, కరెక్ట్ ఉంది సార్. ట్యూస్డే మీరు రాహు కాలం చూసారంటే 3 to 4:30. ఇది దీని యొక్క వాళ్ళంతా శాస్త్రీయబద్ధంగా రాసింది. ఇది వాళ్ళు మునులు, మనం రాసింది కాదు. తీర్థంకర ముని ఎవరో ఒక పుస్తకం రాశారు, దాన్ని వీళ్ళంతా డెవలప్ చేశారు. వైద్యనాథన్, అరుణాచలం, రకరకాల ఆథర్స్ దాన్ని డెవలప్ చేశారు. రాసింది వచ్చి జైన్ ముని. అందుకని దీనికి జైన్ ముని పేరే పెట్టారనమాట. ఉపేంద్రాచార్య
జినేంద్రమాల, దాని బుక్ పేరు జినేంద్రమాల. తర్వాత ఇంగ్లీష్లో చిదంబరం అయ్యర్ రాస్తున్నాడంట, చిదంబరం అయ్యర్. ఇంగ్లీష్లో బుక్ చిదంబరం అయ్యర్ రాస్తున్నారంట. తర్వాత వైద్యనాథన్, ఎస్ వైద్యనాథన్, దైవిజ్ఞ రత్న ఎస్ వైద్యనాథన్, అరుణాచలం. ఇంతమంది ఈ బుక్ని దీన్ని పైకి తీసుకొచ్చారు. ఎక్కువ తమిళియన్స్, ఎక్కువ వైద్యనాథన్ వల్ల తమిళియన్స్ ఎక్కువ వాడుతున్నారు. ఇది మన తెలుగులో ఎవరు దీన్ని ప్రబలం చేయలే. ఇది మనం ప్రబలం చేయాలనేది ఉద్దేశంతో దీన్ని మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం. దివిసత్ షాప్ లో ఫ్రీగా ఉందన్నారు, చూడండి. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇది దీని యొక్క ఫండమెంటల్ బేస్ వాళ్ళు ఇచ్చింది. మీ అందరికీ అర్థమైంది అనుకుంటా, ప్రాక్టీస్ చేయండి. దీంట్లో నుంచి కొన్ని సింపుల్గా ఏరే ప్రసన్నాలు డెవలప్ చేశారు కొందరు. అవి ఎంతవరకు పనిచేస్తున్నాయో నాకు తెలియదు, మీతో ఒక ఇంట్రడక్షన్ ఇస్తామని నా ఆలోచన. సార్ యాక్చువల్గా ఇందాక ఈ ఆరుడాల్ ఇది జాముల్లో ఒక ఇది చెప్పారు కదా సార్, మధ్యలో ఏ రాశులు అవసరం లేదన్నారు, తీసుకుని అవసరం లేదన్నారు వరుసగా వేసేటప్పుడు. స్థిర రాశులకి వాళ్ళు చేరరు ఈ జామ్ గ్రహాలు. ఓకే సార్, స్థిర రాశులు వాటిని మాత్రం అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని మనోళ్ళు తమాషాగా ఏం చేస్తున్నారు అంటే అరుడాన్ని పట్టుకుంటున్నారు సార్. అరుడాన్ని పట్టుకొని మీ యొక్క లగ్నం, మీ జన్మ లగ్నం ఏంటి, దానికి అరుడానికి ఉండే సంబంధం ఏంటి, ఇది మీ యొక్క ప్రశ్న అని చెప్తున్నారు సార్. అరుడం పట్టుకుంటున్నారు, మీ జన్మ లగ్నాన్ని చూస్తున్నారు. ఈ జన్మ లగ్నానికి ఈ అరుడానికి ఉండే సంబంధాన్ని క్రియేట్ చేసి అది మీ యొక్క ప్రశ్న అని చెప్పి దానికి ఆన్సర్ చూస్తున్నారు. అంటే మనం వెళ్ళినప్పుడు ప్రశ్న ఆ రకంగా చెక్ చేయడం. అరుడాన్ని ఒకటే చూసుకొని ఈ అరుడానికి మన లగ్నం, మీ లగ్నం ఏంటని తెలుసుంటది కదా. ఇప్పుడు అరుడం ఇప్పుడు వచ్చి మనకి స్కార్పియో వచ్చింది, మీ లగ్నం ఏమైంటుంది. ఇప్పుడు ఈ రెండింటికి 6-8 వచ్చిందంటే జరగదు, లేకపోతే జరుగుతుందని టక్కని చెప్తున్నారు. కానీ జామకోళ్ళు మాత్రం 100% ఎక్కడ ఫెయిల్యూర్ కాల. ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ తెలియదు, కానీ మీకు జస్ట్ మీరు ట్రై చేయొచ్చు అని చెప్తున్నా. అరుడు నుంచి జన్మ లగ్నం చూసుకొని దాని యొక్క రిలేషన్షిప్ రాయటం. ఇంకొందరు మనం ఇది చేసాం కదా, ఒక రాశికి 1 ఇయర్ రాసినప్పుడు 12 రాసులు 12 గంటలు అయిపోద్ది కదా. అవును సార్. ఈ 12 రాసులనే చిన్న ముళ్ళు పెట్టుకున్నారు, చిన్న ముళ్ళు కేటాయించారు మన గడియారంలో. చిన్న ముళ్ళకి సెకండ్లు, గంటలు, నిమిషాలు, అవర్. ఇప్పుడు 8, ఇప్పుడు 9:15 అనుకోండి. ఇప్పుడు టైం ఎంత? 9:15. 9 అంటే ధనుసు రాశిలో చిన్న ముళ్ళు పెడతాడు. 15 అంటే పెద్ద ముళ్ళు వచ్చేసి 11 దీంట్లో పెడతాడు. 15, 1, 2 మిథునంలో పెడతారు. మిథునంలో 17 వచ్చింది కదా, పని కష్టం మీద పూర్తి. ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే 159 ఇమిడియట్ రిజల్ట్ పని జరుగుతుంది. ఎస్. 311 ఆల్సో ఎస్. 311 ఆల్సో. 7 వచ్చి
నో టు ఎస్ 159 ఎస్ 311 ఎస్ 2 ఆల్సో ఎస్ 7 ఉంది టఫ్ రిమైనింగ్ నో. రిజల్ట్స్ ఎట్లా చెప్తున్నారు? ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇది మీ గడియారం చూస్తాం టక్కని చెప్పేయటం అంతే. అదే అదే మీ గడియారం చూస్తే మీ చిన్న ముళ్ళు ఎక్కడ ఉంది, పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంది? చిన్న ముళ్ళు గంటలను సూచిస్తుంది, పెద్ద ముళ్ళు నిమిషాలను సూచిస్తుంది. దీన్ని గడియార ప్రసన్నం అంటున్నారు. ఇంకొక ప్రశ్న ఉందా సార్? మరి ఇలా చెప్తే అక్యురసీ ఉందా? ఏమ్మా అక్యురసీ ఉంటుందా సార్ మీరు ఇలా చెప్తే చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళతో? అది ఉంటుంది. అది ఎంత డక్కన ఆ టయానికి మీరు ఇవన్నీ చూడలేరు కదా. అటువంటిప్పుడు ఇచ్చేయండి. మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ కావాలంటే మీరు జామకోలే ఇచ్చేయాలి. ఇదే బెస్ట్ అండి. ఇది చాలా ప్రాక్టికల్, చాలా కారకత్వాలు చాలా ఉన్నాయి. అది సార్ శశిమౌళి సార్ అదే చెప్పాడు. మీరు అనుకున్న కాదు సార్ అని చెప్పినాడు ఫస్టే. అయితే 100% రిజల్ట్ ఉంది. 100% అంటే కష్టపడైనా సాధించాలండి. అయితే ఉంది వాటిలో 50 ప్రాబిలిటీ. ఇంకోటి కూడా గార్గే మహర్షి ఇంకొక ఇచ్చారు. గార్గే మహర్షి ఏం చెప్పాడంటే మనకి 2 గంటలకు లగ్నం మారద్దని తెలుసు కదా. అవునండి. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 9:18 9:20 అనుకోండి. 9:20 అండి. 9:20. అప్పుడు 1 డిగ్రీకి 4 మినిట్స్. ఇప్పుడు సన్ వచ్చేసి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అని చూస్తారు. ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత? 28. ఈరోజు 28. అప్పుడు సన్ ఎప్పుడు కర్కాటకంలో ప్రవేశించాడు? 10 days బ్యాక్ అండి. 10 days బ్యాక్ మీన్స్ 17th అండి. 17th కి 28th కి ఎన్ని రోజులు? 11 days కదా. అంటే 11 days ని 11 degrees రాసుకోవచ్చా? డిగ్రీస్ 1 degree 1 degree 1 day రాసుకోవచ్చా సన్నకి? రాసుకోవచ్చు అండి, రాసుకోవచ్చు. 11 days 11 degrees. ఇప్పుడు ఈ 11 degree 1 degree = 4 minutes కదా. అవునండి. 11 degrees = 44 minutes. 44 minutes. ఈ విధంగా రాసి వాళ్ళు తర్వాత లగ్నాన్ని లెక్కేస్తున్నారు అన్నమాట. 44 అంటే ఓకే సార్. అట్లా ఎట్లా లగ్నాన్ని లెక్కేస్తున్నారు అనేది ఇప్పుడు చూడాలి. 2 అంటే 6 to 8 ఒక లగ్నం, 8 to 10 ఒక లగ్నం, అట్లా తీసుకుంటూ యాడ్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఉండే లగ్నం ఏందని కనిపెట్టి ఈ లగ్నానికి ఆ లగ్నాధిపతిని పట్టుకొని చెప్తున్నారు. అది నాకు తెలియలేదు, ఇట్లా కూడా చేస్తున్నారు అంటున్నారు. ఎవరైనా నేర్చుకోవాలంటే మన దగ్గర ఒక సార్ చెప్పాడు నాకు. ఇది మన గ్రూప్ లోనే ఉన్నాడు, మ్యారేజ్ గ్రూప్ లో. ఆ సార్ని హెల్ప్ అడుగుతాము, ఆయన చెప్తాడు. ఓకే సార్. ఆయన బాగా తెలుసు. అది అట్లా నోట్తోనే చెప్పేస్తాడు లెక్కలు. ఇది గార్గే మహర్షి ఇచ్చిన లెక్కను. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్ లో దీని యొక్క రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది చూస్తామా, లేకపోతే ప్రోజనీకి వెళ్దామా? లేదండి, ఇదే చూద్దామండి. ఎందుకంటే ఇది అక్యురసీ ఉందా అన్నప్పుడు మళ్ళీ ఒకసారి చేసి దీని మీద ఒకటి ఎగ్జాంపుల్ 1-2 ఎగ్జాంపుల్స్ చేస్తే అప్పుడు
మంచి ఐడియా ఉంటుందండి. ఇది 100% ఉంది. కాదు మనం నోట్స్ సంపాదించే నోట్స్ ఇచ్చేస్తే మేము చదువుకుంటాం సార్ అంటే అదొకటి, లేదు కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం అంటే అదొకటి. ఎగ్జాంపుల్స్ అండి, చదువుకోవడం వద్దు, ఎగ్జాంపుల్స్ ఫాలో చేద్దాం. ఫాలో ఎందుకంటే ఓన్ ఇప్పుడు అయితే ఆ గ్రూప్ లో అందరం ఉంటాం కాబట్టి కొంచెం హెల్ప్ తో తొందరగా క్యాచ్ చేయొచ్చు. సరే, ఇది ఈ లోపల మీ ఆ దివ్యశక్తి యాప్ ఉంది కదా, అందరూ ఇది మాన్యువల్ గా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ దివ్యశక్తి యాప్ లో మీరు చూడండి సార్, మోర్ ఆప్షన్స్ వెళ్ళండి సార్. దాంట్లో ఉంది సార్ మోర్ ఆప్షన్స్ లో చూడండి సార్. దివ్యశక్తిలో మోర్ ఆప్షన్స్ సార్. అవును సార్, మోర్ ఫీచర్స్ అని చూడండి. ఫర్దర్ మోర్ ఫీచర్స్ పెద్ద బాక్స్ ఉంటుంది. నాకు అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ వస్తున్నాయి. దీంట్లో అడ్వర్టైజ్ వస్తాయండి, అదే ప్రాబ్లం. ఓపెన్ చేయగానే యాడ్స్ వస్తాయి. గో యాడ్స్ ఫ్రీ అంటే ప్రైవసీ పాలసీ, రెమిడియల్ స్టోర్స్, డైలీ దశ, ఎన్నో సార్ ఫర్దర్ మోర్ ఫీచర్స్ అని చూడండి సార్. పెద్ద బాక్స్ అండి, ఫర్దర్ మోర్ లాంగ్ బాక్స్. ఫర్దర్ మోర్ ఫీచర్స్ ఆర్స్కోప్ ఉంది, ప్రసన్న ఉంది, పంచాంగ, దాని కింద సార్ పెద్ద బాక్స్ చూడండి సార్. పెద్ద బాక్స్ ఫర్దర్ మోర్ ఫీచర్స్ దానిలో చూడండి సార్. నాడి ప్రసన్న, జామకోల్ కింద సెకండ్ లైన్ లో అదొకటి దానికి పేమెంట్ ఉంటుంది. అది మొన్న జీకే గారు ఒక హాస్టల్ మీటింగ్ లో చెప్పారనమాట, ఫ్రీగా పెట్టానని చెప్పి. అందులో సూపర్ సార్, వచ్చిందండి, బాగుంది. ఎక్సలెంట్. అంటే ఇక చూడగానే తెలియదు కానీ దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా అండి, తులా లగ్నం వచ్చిందండి దీంట్లో. రాశి చార్ట్ తులా లగ్నము కాదు ప్లేస్ మార్చుకోవాలి సార్. ప్లేస్ మార్చే దాంట్లో బెంగళూరు ఉంది డిఫాల్ట్. ఇక్కడ హైదరాబాద్, నాకైతే హైదరాబాద్ ఉందండి. మీరు ఆడి చేంజ్ చేసేస్తారు మనం ఇష్టం. దీంట్లో చెప్పే వాళ్ళదే టైము, ఎవరు చెప్తున్నారో వాళ్ళ టైం వేసుకోవాలి సార్. కానీ ఇది మరి ఇది దీన్ని కూడా చూడాలి. ఉదయం ఉంది, ఆరోడు ఉదయం కూడా ఉందండి. అవును, ఉదయం 6 సైన్స్ 4 degrees. కానీ దీన్ని అర్థం చేసుకోవడం కూడా రావాలండి. వస్తుందమ్మా. ఆరడం వచ్చేసి 5 సైన్స్. ఇప్పుడు మీరు లాంగిట్యూడ్ అవన్నీ కరెక్ట్ గా సెట్ చేయాలి. సెట్ చేసి ఉన్నదే అండి, నాకు ఆల్రెడీ ఉంది ఈ యాప్. ఓ, మీరు సెట్ చేసుకున్నారా? ఆల్రెడీ ఉందండి. మేము యోగి అవయోగి గురించి యాప్ తీసుకోవాల్సి వచ్చింది ఒకసారి, దేని గురించో చదువుకుంటప్పుడు. ఓకే, మీకు ఆరుడం ఉంది దాంట్లో చూడండి. తర్వాత ఆరుడం తర్వాత ఉదయం తర్వాత ఆరుడం, రెండు ఉదయం ఆరుడం బట్టి మనం కవిపు లేదు. చైత్ర సన్న మూవీ మాండి కవిపు లేదు సార్, కవిపు లేదు. అది లేదండి, కైపు లేదు. ఉదయం ఎక్కడ ఇచ్చారు? పైననే అండి, స్టార్టింగ్ రాస్తున్నారు చూడండి, అది కవిపు. CHS రాసుంటారు చూడండి, ఛాత్ర కవిపు రెండు ఒకటే. ఓకే, ఛాత్ర అట్లయితే థర్డ్ వన్ CHARTRA ఛత్ర. సార్ ఈ యాప్ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, చూస్తారా? ఇదో కాదు ఉదయం ఎక్కడ ఉంది? ఉదయానికి ఏమి ఇచ్చారు? వెళ్ళిపోయారు, మార్నింగ్ అని ఇచ్చారా? లేదు, ఉదయం అనే ఉందండి. అరుడం కనపడింది, చా కనపడింది. ఆరుడం పైననే అండి, ఆరుడం పైన లేదా? ఫస్ట్ అది బెంగళూరు. ఫర్దర్ మోర్ ఫీచర్స్. ఎస్ మ్యామ్. సార్ నా స్క్రీన్ షేర్ అయిందా? అయింది. ఉదయం ఉంది, ఉదయం ఉంది. చిత్ర ఇది మేడం, అయింది. అయింది. ఇదే మేడం, ఇదే ఇదే. ఇప్పుడు ఫర్దర్ మోర్ డీటెయిల్స్ ఉంది కదా అండి, ఫీచర్స్ ఫస్ట్ బాక్స్. ఇది కింద నుండి సెకండ్ అండి.
జామకోల ఆరుడం అనేది చూడండి. జామకోల ఆరుడం. జామకోల అండి. How old is your brain? Playing Wordscapes just 10 minutes a day sharpens your mind. And as you get older, it's important to keep your brain healthy. A few rounds of this game allows your mind to focus while solving puzzles in beautiful and relaxing environments. Can you find the right words? It's time to challenge your brain. Download Wordscapes now and play for free. But please, don't upset Granny. ఒకటేలాగా ఏం పర్లేదు సార్, నాకు ఒకటే కనపడింది, అందువల్ల అంటే మీ ప్లేస్ కు అట్లా వచ్చిందేమో. ఇక్కడ ఉదయము 6 సైన్ల 4 డిగ్రీల 24 నిమిషాలు, ఆరుడము 5 సైన్ల 0 డిగ్రీలు. ఆరుడం 0 డిగ్రీలు, ఉదయం వచ్చి 4 డిగ్రీల 67, 4 డిగ్రీల 24 నిమిషాలు, 6 సైన్లు వచ్చింది. 6 సైన్లు అంటే అమ్మో, ఈ చూసే విధానం అదంతా తెలుసుకోవాలి. నక్షత్రం 4వ పాదం, దీంట్లో అది అక్కడ రాయిలా లగ్నంగా పెట్టాడు అంతే. ఓకే, ఇప్పుడు అరుడంలో చూస్తే మీకు మార్స్ ఉంది. సార్ ఇది లగ్నం తుల లగ్నం. దీనికి ఉదయాధిపతి ఎవరంటే వీనస్. వీనస్ ఎక్కడ ఉన్నాడంటే 10వ ఇంట్లో ఉన్నాడు. ఈ కవిపు వచ్చి యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతుంది. అంటే కవిపు పోయి అంటే ఛత్ర పోయి మూన్ టచ్ చేస్తుంది, రాహుని టచ్ చేస్తుంది, ఎట్లా వస్తుంది. ఇది వచ్చేసి ఈ డైరెక్షన్ లో పోతుంది. ఇప్పుడు ఉదయ లగ్నానికి తర్వాత ఏమీ లేదు చూడండి, ఫ్యూచర్ ఏమి లేదు అన్నట్టుగా చూపిస్తుంది. ఈ అరుడానికి ఉదయానికి 2:12 ఉంది. 2:12 ఉంది కాబట్టి జరగదు. ఎవరన్నా క్వశ్చన్ అడిగితే ఇట్లా చూడాలి. దీని యొక్క ఫుల్ నోట్స్ వచ్చేసి మనం నెక్స్ట్ డిస్ప్లే చేస్తాం మేడం. నెక్స్ట్ మనం తీసుకొని ఒక్కొక్క రూల్స్, దాంట్లో ఉండే గోల్డెన్ రూల్స్ ఇవన్నీ చూస్తూ దీని గురించి ఎగ్జాంపుల్ చార్ట్స్ వాళ్ళందరూ ప్రాక్టీస్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ చార్ట్స్ తోటి మనం ఎవరి క్వశ్చన్స్ అన్ని చెక్ చేస్తాం. నెక్స్ట్ ఎప్పుడు పెట్టుకుందాం మేడం? ఇవి అన్ని చదవాలి. ఒక్కొక్క ప్లానెట్ కి ఒక ఇది ఉంది. ప్లానెట్ క్లాసులు ఉదయ. సో ఇప్పుడు ఇక్కడ గ్రహకారకత్వాలు ఇవన్నీ చదువుకోవాలి. సో అందరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనకి బేసిక్ ఫండమెంటల్ తెలిసింది కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేసామంటే చాలా ఈజీగా మనం దీన్ని కనిపెట్టచ్చు. ఓకే సార్. ఈరోజు ఇంకేమైనా ఇంటి కావాలనా? అందరు చూసుంటారు అనుకుంటా. ప్లానెట్స్ కి వచ్చి డైరెక్షన్స్ అవి గుర్తుపెట్టుకోండి. డైరెక్షన్స్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మనకు మార్స్ అనుకో దక్షిణం, ఓకే దక్షిణ పక్కన అట్లా. మెర్క్యూరీ అనుకో నార్త్ ఉత్తరం, సన్ అనుకో తూర్పు. అంటే గుర్తుపెట్టుకోండి అంట. పశ్చిమం సాటర్న్. తర్వాత జూపిటర్ వచ్చి నార్త్ ఈస్ట్ ఈశాన్యం. దానికి క్వైట్ ఆపోజిట్ సౌత్ వెస్ట్ రాహుకేతు. వాయువు వచ్చి మూన్కి ఆపోజిట్ వీనస్ ఆగ్నేయం. ఆగ్నేయం వీనస్ ఎందుకు ఇచ్చారో తెలుసా? అక్కడ భార్య గారు వంట చేస్తారు. ఆగ్నేయం పెరిగిందనుకో భార్యకి ప్రమాదం వాస్తులో. భార్యకి అనారోగ్యం. అందువల్ల వాస్తు ఇంట్లో చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. ఆగ్నేయంలో స్త్రీ. ఆగ్నేయం పెరగకూడదు, పెరిగితే చాలా బాధలు. ఈశాన్యం కూడా కొంచెం పెరగచ్చు, విపరీతంగా పెరిగితే మళ్ళీ అప్పులు.
అప్పుల బాధలు. అందువల్ల వాస్తు కూడా చాలా మనిషి జీవితంలో చాలా పాత్ర పోషిస్తుంది. చాలా బాగుంది మేడం. దీన్ని ప్రాక్టీస్ చేస్తే మనం అందరికి ఈజీగా చెప్పేయచ్చు. అంటే పాపం లెక్కలేసి క్యాలిక్యులేషన్ చేయాలంటే కష్టమే, కానీ నేర్చుకోవాలి కొంచెం. ఇదంతా ఇది నెక్స్ట్ క్లాస్ ఇది చెప్పేసిన తర్వాత మళ్ళా మనం మ్యారేజ్ యొక్క సూత్రాల రివిజను, దాని మళ్ళీ ప్రోజ్ని అంతా ఒక్కొక్క చార్ట్ని పూర్తిగా చేద్దాం. కంప్లీట్గా ఒక్కొక్క చార్ట్ తీసుకొని కంప్లీట్గా చేద్దాం. అంటే ఏంటంటే డిగ్రీలు చాలా ఇంపార్టెంట్, చాలా ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. ఈ డిగ్రీలు కానీ కొద్దిగా అటు ఇటు మారిందంటే మనం అనుకున్నదంతా మారిపోతుంది. సరే, మనం చెప్పింది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా కూడా జామకోల్లో చూసి చెప్పుకోవచ్చండి. మనం ఏదో ఒకటి చెప్పినాము ఈరోజు, అది కరెక్ట్గా చేరుతుందా చేరదా అనేది జామకోల్లో తెలిసిపోతుంది. సార్ ఈ చార్ట్ లో ఉదయం ఎక్కడ ఉంది సార్? ఉదయం వచ్చి వాళ్ళు లగ్నంగా చూపించున్నారు చూడండి. ఎస్ సార్. ఓకే. లేదంటే కింద రాసున్నారు చూడండి, ఇంకొంచెం అప్ చేయండి మేడం. ఇప్పుడు చూడండి, ఉదయం అరుడం చత్ర అని రాసున్నారు చూడండి. 6S. ఉదయం వచ్చేసి మీకు మన హీరో, అరుడును వచ్చే హీరోయిన్, ఛత్ర వచ్చే మన ఇలన్. ఇట్లా గుర్తు పెట్టుకోండి. హీరోయిన్ ఇలన్. ఇది సినిమా. ఈ సినిమాతో మనం ప్లే చేయాలి. గుర్తు పెట్టుకునేదానికి నేనేదో కొండ గుర్తులు చెప్తున్నానండి, మీ ఇష్టం. మీకేది సౌకర్యంగా ఉంటే అట్లా పెట్టుకోండి. నేను అట్లా పిలిచిన ఒక్కోదానికి ఏదో ఒక పేరు పెట్టాలని పేరు పెట్టడం అంతే, ఈజీగా జ్ఞాపకం ఉంటుందని. ఇది ప్రతి 5 minutes కి మారిపోతుంది సార్. మారిపోవాలి కదమ్మా, అరుడు మారద్దు కదా. ఎవ్రీ 5 minutes షిఫ్ట్ అవుతుంది కదా. అదే కదా చిన్న పెద్ద ముళ్ళు. చిన్న ముళ్ళు వచ్చి 1 hour మూవ్ అవుతుంది. అంటే 1 hour వరకు ఇక్కడ తొలిలోనే ఉంటుంది. 5 minutes కి అరుదం మారిపోయి ఆ కౌంట్ అక్కడ ఛత్రం కూడా మారిపోతుంది. ఛత్రం దాని దగ్గర మారిపోతుంది. ఆ వీధి ఛత్రం ఎప్పుడు మీకు యాంటీ క్లాక్ వైజ్ లో వస్తుంది. డైరెక్ట్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఛత్రం వచ్చి మీకు యాంటీ. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ ఉండింది? వృషభంలో ఉండింది కదా. ఇప్పుడు ఇది చూడండి ఎక్కడికి వచ్చేసింది. మేషం మీనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది. సార్ ఇప్పుడు తులలో మనకేమో ఇది వచ్చింది, ఉదయం వచ్చింది. సో కవిపు వచ్చి 6th లో ఉంది, మీనంలో ఉంది, కాబట్టి పని జరగదని చెప్పాలా? మీరు చూడాల్సింది అరుడానికి ఉదయానికి. ఉదయాధిపతి ఎక్కడున్నాడు? ఎవరు? వీనస్. సన్తో కలిసి ఉన్నాడు. కానీ మీరు ఈ గ్రహాలు, ఈ ఉదయాధిపతి ఎవరంటే ఈ వీనస్ అవుటర్ ప్లానెట్ లో చూడండి. మీరు లోపల ఉండేవి ఇన్నర్ ప్లానెట్స్ వచ్చేసి మన గోచారంలో ఉండేవి. బయట ఉండేది మన జాము. జామ్ ప్లానెట్ ఎట్లా ఉన్నాడు చూడండి. జామ్ ప్లానెట్ అబ్జర్వ్ చేస్తూ చెప్పాలి. జామ్ ప్లానెట్ మెర్క్యూరీ సార్. వీనస్ ఎక్కడ ఉన్నాడంటే వీనస్ మిథునమా సార్? ఇప్పుడు వీనస్ మిథునంలో ఉన్నాడు. 119 లో ఉన్నాడు, బాగున్నాడు. కానీ ఈయన ఫ్రంట్ ఇంట్లో ఉన్నాడు, అది మంచిది.
అదేవిధంగా ఈ ఉదయాధిపతిని కలిసేదానికి ఏ ప్లానెట్లు లేవు, అదొక్కటి సంకోచం. దీనికి కరెక్ట్గా 7వ ఇంటికి అధిపతి ఎవరు ఉన్నారు? సాటర్న్ ఉన్నాడు 7వ ఇంట్లో. 7వ ఇంట్లో సాటర్న్ చూస్తున్నాడు. నిదానంగా అవుద్ది ఏది జరిగినా, బాగున్నా కూడా తొందరపడి జరగదు. సార్ 7వ ఇల్లు అంటే వీనస్ నుంచి 7వ ఇల్లా? అదే మా లగ్నం, ఉదయం లగ్నానికి ఉదయ లగ్నా నుంచి 7వ ఇల్లు మూన్ కదా పైన. ఓకే ఉదయానికి వీనస్కి 6 ఏర్పడింది. సార్ 9:40 అయింది, క్లోజ్ చేద్దామా? హలో ఎస్ మేడం, క్లోజ్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ వీక్ అండ్ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. ఓకే షేర్ చేస్తారు. మీట్లో ఉన్నారు, అన్మీట్లో ఉన్నారు సార్. షేర్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.